హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక. ఈ బ్లాగ్లో నేను రీసెంట్గా విజిట్ అయిన అబిడ్స్ ఇస్కాన్ గురించి చూపిస్తాను. నేను ఇప్పుడు ఎంటర్ అయ్యేది ఒక ఎంట్రీ అయితే స్ట్రైట్గా వెళ్ళి ఇక్కడ రైట్లో ఇంకొక ఎంట్రీ ఉంటుందన్నమాట అటు సైడ్ నుంచి. సో లోపలికి వెళ్ళగానే మేము అక్కడ ఉన్న గంధంతో ఉంటుందన్నమాట తిలక్, అది పెట్టుకున్నాము. ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆరతి టైమింగ్ 7:30కి ఉంది. మేము వెళ్ళి కూర్చోగానే మాకు ఒక కార్డు ఇచ్చారు, ఇంకా ఒక జపమాల ఇచ్చారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఆ జపమాలలో ఒక్కొక్క బీడ్ని వెనక్కి అనుకుంటూ మాల మళ్ళీ మొదటికి వచ్చేంత వరకు జపం చేయమని చెప్పారు. సో అక్కడ రైట్ సైడ్ చూసుకుంటే కనిపిస్తుంది కదా, ఇటు ఇంకో ఎంట్రీ గేట్ అనమాట. సో అక్కడ నుంచి మీరు లోపలికి వెళ్తే మీకు ఈ గోశాల, సేవ, ఇది టెంపుల్, ఈ ప్లేస్ అని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మీరు ఈ రైట్ సైడ్ నుంచి ఉన్న ఎంట్రీలో నుంచి వస్తుంటే చాలా మంచి విషయాలు కనిపిస్తాయి అన్నమాట. ఆ ఆర్కిటెక్చర్, పిల్లర్స్ అదంతా చాలా బాగుంటుంది లైటింగ్లో. ఇక్కడ మొత్తం కృష్ణుడు బాల్యము, ఆయన కృష్ణావతారాలు, ఇంకా ఆయన జన్మలో జరిగిన విషయాలు అన్నీ నీట్గా స్కల్ప్చర్ చేసి ఉంటాయి అన్నమాట. చాలా అందంగా ఉంటాయి చూడ్డానికి. ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. కాళీయుడి తలపైన నాట్యం చేస్తున్న కృష్ణుడు ఇందాక, ఇప్పుడేమో రోలుకి కట్టేయబడ్డ కృష్ణుడు. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఆ సీన్ కూడా కింద మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. మనం చదువుతూ చూస్తూ వెళ్ళొచ్చు హాయిగా. ఇందాకది వెన్న దొంగలిస్తున్న కృష్ణుడు, ఇదేమో కృష్ణుడు మట్టి తింటే నోరు తెరవమన్నందుకు శూన్యం చూపించిన కృష్ణుడు. మామిడి పళ్ళు పొందిన సంతోషంలో మామిడి పళ్ళ బుట్టనే బంగారుమయంగా మార్చేసిన కృష్ణుడు. చిన్నప్పుడే త్రినావర్తుని వధించిన కృష్ణుడు. కృష్ణుడి కోసం కృష్ణుడు పుట్టగానే గోకులంలో జరిగిన సంబరాలు అన్నమాట ఇవి. అప్పుడే పుట్టిన కృష్ణుడిని తీసుకొని సముద్రం మీదుగా వేరే చోటుకి వెళ్తున్న వసుదేవుడు. ఇక్కడ ఏం రాస్తుందంటే, కృష్ణుడి లీలలు, కృష్ణుడి జన్మని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తారని. భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద, ఈయన అనమాట ఇస్కాన్ ఫౌండర్. ఇక్కడ ఏం రాస్తుందంటే, కృష్ణుడి గురించి ఆలోచించే వాళ్ళు, కృష్ణుడిని పూజించే వాళ్ళు మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్తారని కృష్ణుడు అర్జునుడితో చెప్పినట్టుగా చూపించారు. ఇక్కడ రాసింది ఏంటంటే, అన్ని జీవాల్లోనూ పరమాత్మ ఉంటాడు అని చెప్తున్నారనమాట. అర్జునుడికి విష్ణు రూపంలో ఉన్న తన విశ్వరూపాలని చూపిస్తున్న కృష్ణుడు. ఎన్నెన్నో విశ్వాలను సృష్టిస్తున్న మహావిష్ణువు. కృష్ణుడు రథసారథిగా మారి అర్జునుని యుద్ధం వైపు తీసుకెళ్తున్న కృష్ణుడు. కంసుల్ని వధిస్తున్న కృష్ణుడు. కృష్ణ రాసలీలలు. ఇక్కడ ఏం రాస్తుందంటే, పూల ఉయ్యాలలో కూర్చొని కృష్ణుడిని ఊహిస్తున్న రాధా అని. ఏడేళ్ల వయసులోనే గోవర్ధనగిరిని ఎత్తి ఊరి ప్రజలను కాపాడిన కృష్ణుడు. ఇది లోపల టెంపుల్లో చుట్టూ ఉందన్నమాట. చాలా బాగుంటుంది. అబిడ్స్ చాలా పెద్ద ఇస్కాన్. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద 3 డోర్లు ఉన్నాయి కదా, అక్కడే అన్నమాట కృష్ణుడి విగ్రహాలు ఉంటాయి.
ఇప్పుడు జరుగుతుంది 7:30 మార్నింగ్ ఆరతి అనమాట. సో ఆ టైంకి వచ్చాం కాబట్టి మాకు ఫస్ట్ నుంచి చూసే అవకాశం వచ్చింది. ఫస్ట్ శంఖం పూరించడంతో స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఊపేదాన్ని చామర అని పిలుస్తారు. ఫస్ట్ దేవుడికి చేసిన తర్వాత మళ్ళీ వచ్చి భక్తులకి ఇస్తారు. ఇస్కాన్లో రాధాకృష్ణుల్ని చాలా అందంగా అలంకరిస్తారనమాట. వాళ్ళని చూస్తే సత్యయుగంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా. రైట్ సైడ్లో కనిపిస్తుంది జగన్నాథ స్వామి. ఇక్కడ మొత్తం జగన్నాథ స్వామి, సుభద్రాదేవి ఇంకా బలరాముడు అలా కనిపిస్తారనమాట రైట్ సైడ్లో. రాధాకృష్ణుల మూర్తి పాలరాయితో ఉందన్నమాట. చాలా వైభవంగా కనిపిస్తుంది. మనకి ఫ్లూట్ కావచ్చు, ఆ డీటెయిల్స్, ఫ్లవర్స్ అన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. ఇంకా ఏంటంటే వాళ్ళ డ్రెస్లు అవన్నీ కూడా గాల్లో ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. వైర్లతో పైన కట్టి అట్లా హ్యాంగ్ చేస్తారు. అందుకే ఆ ఫీల్ వస్తుంది మనకి లైవ్గా ఉన్నట్టు. ఇస్కాన్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇక్కడ చాలా భజనలు జరుగుతాయి. మీరు జస్ట్ హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ 2 లైన్సే ఎక్కడ చూసినా మీకు కనిపిస్తాయి అన్నమాట. వాటితో మాత్రమే భజన జరుగుతుంది. మీరు ఇన్వాల్వ్ అయిపోతారు, ఖచ్చితంగా పాడుతూనే ఉంటారు. అదే బ్యూటీ ఆఫ్ ఇస్కాన్. సో గుడి చుట్టూ ఇట్లా వీళ్ళు ప్రదక్షిణలు చేస్తారనమాట. వాళ్ళ గురువు విగ్రహాన్ని పట్టుకొని 3 ప్రదక్షిణలు చేస్తారు. ఫస్ట్ 3 ప్రదక్షిణలు అక్కడున్న పూజారులు చేస్తారు. దాని తర్వాత గుడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చుట్టూ ఒక ప్రదక్షిణ చేయొచ్చు. ఇక్కడ మొత్తం ఎంట్రీ ఫర్ ఓన్లీ పూజారీస్ అని ఉందన్నమాట. వాళ్ళ రూమ్స్ అనుకుంటా ఇవన్నీ. వెళ్ళే రూటు ఒక మనిషి నడిచేంత రూటే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గురు పూజ జరుగుతుందన్నమాట. వాళ్ళ గురువుకి ఆర్తిచ్చి పూలు వేసి పూజ చేస్తున్నారు. ఫస్ట్ అక్కడ కూడా భజన చేస్తారు. ఈ అమ్మాయి చేతిలో మల్లెపూలు ఉన్నాయన్నమాట. అవి అందరూ స్మెల్ చేస్తున్నారు. స్మెల్ చేసిన తర్వాత వాళ్ళ గురువుకి సమర్పిస్తారు. కృష్ణ
వెళ్ళే ముందు ఇక్కడ ప్రసాదం తీసుకున్నాం. ఈ కనిపిస్తున్న నెంబర్స్ అన్ని హరేరా మంత్రం చెప్పిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క దానిపైన స్టెప్ చేసుకుంటూ వస్తారనమాట. సో అట్లా 108 ఉంటాయి. ఇస్కాన్లో ఎక్కడైనా ఖచ్చితంగా ఆవులు ఉంటాయన్నమాట. ఆవులు దూడలు ఎవరైనా అమ్మాలనుకుంటే ఇస్కాన్కి అమ్మొచ్చు అంట. నాకు ఇది నచ్చింది. గోరక్ష కోసం వాళ్ళు తీసుకుంటున్న ఇనిషియేటివ్ లాగా అనిపించింది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హక్కున మటాటా. డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ. బాయ్.